జరిగింది. గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా ఉంది. ప్రభుత్వం దీన్ని ఇమీడియట్గా 2 రోజుల్లోనే వీలైనంత తొందరగా, 2 రోజులు కాదు, ఎంత వీలైతే అంత తొందరగా దీంట్లో బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది, మామూలు యాక్షన్స్ కాదు, చాలా సివియర్గా యాక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. మరి స్టూడెంట్స్ అందరూ కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఫైనల్ ఇయర్కి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది రాత్రి నుంచి ఇక్కడ ఉన్నారు. మాకేమన్నా మా కెరీర్కి సంబంధించి ఇబ్బంది వస్తుందంటే దానికి కూడా యాజమాన్యం వాళ్ళందరూ కూడా మాట్లాడారు. మరి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేదని. ఇందులో ఏదన్నా ఉన్నా కూడా ఎంతటి వారినైనా వదిలే సమస్య లేదు. కింద వాళ్ళు చెప్పేది స్టూడెంట్స్ ఉన్నారు, వార్డెన్ ఉన్నారని, అలాగే కాలేజీ యాజమాన్యం దృష్టి కూడా తీసుకెళ్ళామని, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఏదన్నా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా అవసరమైతే కాలేజ్ మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళు మాట్లాడటం జరిగింది. వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భంలో మేము వాళ్ళని అడిగాం, నేను కూడా అడిగాను స్వయంగానే. అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు డే స్కాలర్స్ నుంచి కాల్స్ వచ్చినాయి, ఏమో మీరు ఏమైనా చూసారా, కెమెరాలు చూసారా లేకపోతే ఏంటని అడిగితే డే స్కాలర్స్ నుంచి కాల్స్ వచ్చినాయి అన్నారు. కొన్ని ఏమైనా వీడియోస్ ఏమైనా చూపించారంటే అవి కూడా ఉన్నాయి అంటున్నారండి అని అన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా టోటల్ దీన్ని మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చిన్న విషయం కాదు, చాలా సీరియస్గా అయితే ప్రభుత్వం ఉంది. చిన్న విషయం కాదు, ఇది చాలా క్లుప్తంగా. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాని చూస్తున్నాం, ఐటీని ఎలా కావాలో అలా వాడుకునే టెక్నాలజీలు వాటి చూస్తున్నారు. దానికి మించిన విధంగా మనం దాన్ని ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా దీంట్లో ఎవరున్నా కూడా వదిలే సమస్య నుంచి వాళ్ళు అడిగింది దాని క్లారిఫికేషన్ గా ఒక సర్క్యులర్ కూడా ఇమ్మని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేయడం. ఎవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని కూడా కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఒక సర్క్యులర్ తయారు చేసి ఇమ్మని చెప్పడం జరిగింది. హాస్టల్ వార్డెన్ కూడా హాస్టల్లోనే కర్రలు తీసుకుని వెంటపడ్డారు అనేటటువంటి మాట అవన్నీ ఇప్పుడు అవన్నీ వాళ్ళు చాలా చెప్తా ఉన్నారు, బాధపడుతూ ఏడుస్తూ ఆడపిల్లలు మాట్లాడిన పరిస్థితి ఉంది అనేది. అదే చాలా విషయాలు చెప్పారు. అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానికి డిపార్ట్మెంట్ వైజ్ గా వాళ్ళు చేయాల్సిన రీతిలో వాళ్ళు చేస్తారు. ఎవరైనా చెప్పలేని వాళ్ళు ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చినా ఇమీడియట్గా దాని మీద మేము కూడా సంబంధిత అధికారుల దృష్టి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. సార్, ఇప్పుడు ఎటువంటి వీడియోలు బయటికి రాలేదు, ఎటువంటి వీడియోలు లేవని ఎస్పీ సార్ నుంచి ఒక ప్రకటన వచ్చినట్టు వచ్చింది సార్. అది ఎస్పీ గారు ఇచ్చారా? ఇస్తే ఏ ఆధారాలని బేస్ చేసుకుని ఇచ్చారు సార్? అంటే వీడియోలు అయితే ఇంతవరకు బయటకు రాలేదనేది అందరూ కూడా చెప్తున్న విషయమే. కాదు, ఇక్కడ ఏదో జరిగింది అనేది ఉంది కాబట్టి ఇన్వెస్టిగేట్ చేస్తాం. అంటే అంతమంది ఆడపిల్లలు రోడ్డెక్కి మాకు అన్యాయం జరిగింది, వీడియోలు బయటకు వచ్చినాయని చెప్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అలాంటి వీడియోలు లేవు అనే స్టేట్మెంట్ రావడం ఒక రాంగ్ స్టేట్మెంట్ కింద అవుతుంది కదా సార్? అది కాలేజీ వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటారు. దీన్ని డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం. డీటెయిల్గా చేసి ఎవరు ఇన్వాల్వ్ అయినా వదిలే సమస్య వాళ్ళు చేస్తే అయిపోద్ది. వాళ్ళు చెప్తే అయిపోద్దా, నువ్వు చెప్తే అయిపోద్దా, నేను చెప్తే అయిపోద్దా? అందుకనే సీరియస్ గా చెప్తా కదా, నేను ఇందాక కూడా చెప్పా కదా, దీంట్లో కాలేజీ యాజమాన్యం పాత్ర ఉన్నా కూడా మేము చర్యలు తీసుకున్నా చెప్పాను కదా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. చెప్పింది నేను చెప్పింది